హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని ఆలివ్ బిస్ట్రో పబ్లో డ్రగ్స్ పార్టీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారంతో ఆలివ్ బిస్ట్రో పబ్లో పోలీసులు దాడులు చేశారు. ఈ క్రమంలో 20 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. అందులో ఒకరికి పాజిటివ్ తేలింది. రైట్, ఆలివ్ బిస్ట్రో పబ్ హై అండ్ పబ్గా చెప్తూ ఉంటారు. జూబ్లీహిల్స్ 45లో డ్రగ్స్ ఉన్నాయంటూ సమాచారం అందడంతో పోలీసులు అక్కడ రైడ్ చేసినట్టు తెలుస్తోంది. 20 మందికి పరీక్షలు నిర్వహిస్తే ఒకరికి పాజిటివ్ తేలినట్టుగా సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ ఇస్తారు. సాయి కిరణ్, స్క్రీన్ మీద చూస్తున్న డ్రగ్స్ ఏదైతే సబ్స్టెన్స్ ఉందో అది నిన్న రైడ్స్లో దొరికిందా? 20 మందికి టెస్ట్ చేస్తే ఒకరు పాజిటివ్ అని తెలుస్తుంది. ఏం జరుగుతోంది అక్కడ? అప్డేట్ ఏంటి? సరే, ఇటీవల పబ్స్ లో ఈ మత్తు పదార్థాలు ఎక్కువగా వినియోగం అవుతున్నాయనేటువంటి కోణంలో పోలీసులు పబ్స్ పైన దృష్టి పెట్టారు. అందులో భాగంగా నిన్న సాయంత్రం వీకెండ్ కావడంతో పోలీసులు పబ్స్ మీద దృష్టి పెట్టి అలాగే మాదాపూర్ జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలివ్ బిస్ట్రో పబ్ లో తన ఎస్ఓటీ నార్కోటిక్ పోలీసులు దాడులు చేశారు. అందులో వచ్చినటువంటి యువకులందరినీ కూడా డ్రగ్స్ పరీక్షలు చేయగా కూడా అందులో 20 మందిని టెస్ట్ చేస్తే ఒకరికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. అయితే అతను గతంలో ఒక వారం రోజుల కింద వేరే దేశంలో డ్రగ్స్ తీసుకొని ఇక్కడికి వచ్చినట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే అక్కడ పెద్ద ఎత్తున డ్రగ్స్ పార్టీ జరుగుతుంది, డ్రగ్స్ వినియోగం జరుగుతుంది అనేటువంటి సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు వెళ్ళారు. అయితే అక్కడ ఎటువంటి డ్రగ్స్ అయితే లభించలేదు. కానీ డ్రగ్స్ సేవించినటువంటి ఒక వ్యక్తి అయితే ఉన్నాడు. మరి అతను డ్రగ్స్ సప్లై చేయడానికి వచ్చాడా, లేకపోతే అతనికి మూలాలు ఏంటి అనేటువంటి దానిపైన ప్రస్తుతం పోలీసులు దృష్టి పెట్టారు. రైట్, అంటే సంఖ్య తగ్గుతుందని సంతోషపడాలా, లేదంటే ప్రతి నిత్యం జరుగుతున్న ఈ పబ్స్ పార్టీల్లో ఇంకా డ్రగ్స్ ఉంది అని బాధపడాలా? ఏం చెప్తారు పోలీసులు అధికారులు? అంటే పబ్స్ పైన ఎక్కువగా పోలీసులు దృష్టి పెట్టారు కాబట్టి డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా రోజు రోజుకు వారి ఎత్తులు మారుస్తున్నారు. ఒకసారి గతంలో రిసార్ట్స్ లో సేవిస్తే రిసార్ట్స్ మీద దృష్టి పెట్టారు పోలీసులు, ఇప్పుడు పబ్స్ మీద దృష్టి పెట్టారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇంకా అపార్ట్మెంట్స్ లలో రూమ్స్ తీసుకొని డ్రగ్స్ సేవిస్తున్నారు. సో కాబట్టి పోలీసులు కూడా డ్రగ్స్ తీసుకునే వారు ఏ విధంగా ప్లాన్స్ చేసి దానికి తగ్గట్టుగానే పోలీసులు కూడా రైడ్స్ చేస్తున్నారని చెప్పాలి. కానీ డ్రగ్స్ తీసుకునేటువంటి వారి సంఖ్య అయితే కొంత క్రమంగా భయంలోకి అయితే వాళ్ళు వచ్చారు. పోలీసులు రైడ్స్ చేస్తున్నారు అనేటువంటి దానిపైన. సో చూడాలి, ఇంకా పోలీసులు ఇంకా రైడ్స్ ఎక్కువగా చేస్తుంటే మాత్రం ఈ డ్రగ్స్ సంఖ్య తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. All right. Thanks for the inputs.